తెలుగు రాష్ట్రాల నేతలు ఢిల్లీ బాట పట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా హస్తిన వెళ్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ వారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తినకు వెళ్లబోతున్నారు. అటు ఏపీ రాజకీయాలు, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ హైకమాండ్తో చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశంపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి వచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీపై హైకమాండ్తో చర్చిస్తారని తెలుస్తోంది. ఇక మరోవైపు ఆర్థిక, రైల్వే శాఖ కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ బృందం సమావేశం కాబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్తారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తూ ఉండటంతో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరితో భేటీ అవుతారు, ఎజెండా ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ టూర్ రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అటు ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ హైకమాండ్తో చర్చలు జరుపుతారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక అభ్యర్థుల ఖరారు ఉంటుందని విశాఖ నేతలకు క్లారిటీ ఇచ్చారు పవన్. ఇక విశాఖ, రాజమండ్రి జనసేనలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు జనసేనాని. ఇప్పుడు ఇచ్చే టికెట్ల కన్నా భవిష్యత్తులో మరిన్ని పదవులు రాబోతున్నాయని చెప్పారు.